హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకున్నా కానీ పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను రాసి ఉసిరికాయలు తీసుకున్నానండి. 1/2 kg రాసి ఉసిరికాయలను నీట్గా క్లీన్ చేసి తడేమీ లేకుండా తుడుచుకుని ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ పాటు తడంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. దానిలోకి 100 గ్రాములు పచ్చడి చింతపండు తీసుకుని పిక్కలు అన్నీ తీసివేసి నీట్గా క్లీన్ చేసుకుని హాట్ వాటర్ పోసి 1/2 అవర్ పాటు నాననివ్వండి. ఈ రెండు ముందు తయారు చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. పచ్చళ్ళకి ఆ నూనెలో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను 1/2 కిలో శనగ నూనె పోసుకుని దానిలో కొంచెంగా ఉసిరికాయలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం పక్కన వేరే ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. అలానే 1 గిద్ద ఉప్పు అంటే టీ గ్లాస్ ఉప్పుని తీసుకుని దానిని కూడా వేడి చేసుకోండి. లేదంటే ఎండలో అయినా పెట్టి ఈ రెండింటిని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా ఫ్రై అయినాయి కదా, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చింతపండు పేస్ట్ని కూడా తీసి ఉడికించి తీసుకోండి. ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం ఉసిరికాయ పచ్చడికి పోపు అనేది పెట్టుకుందాం. ఈ 1/2 కిలో ఆయిల్ సరిపోతుందండి. నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ వేడిగా ఉంది కదా, దీనిలోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. నేను కొంచెంగా తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను. మీరు వెల్లుల్లిని తొక్కు తీసేసి వెల్లుల్లి రెబ్బల్లాగా వేసుకోండి. అలానే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని పోపుని సన్నటి సెగ పైన ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. పోపు అనేది కొంచెం చల్లగా అవ్వాలి. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చట్నీకి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. దీనిలో 1 టీ గ్లాస్ కారం తీసుకున్నాను, అంటే 100 గ్రామ్స్ కారం ఉంటుంది. అలానే 100 గ్రామ్స్కి కొంచెం 75 గ్రామ్స్ వరకు కళ్ళుప్పుని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది చట్నీస్కి. అలానే మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతిపిండిని కూడా వేసుకోండి 3 టేబుల్ స్పూన్స్. అలానే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని నేను 1 గుప్పుడు వరకు వేసుకున్నాను. అలానే చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా కలిసిన తర్వాత దీనిలో ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను కూడా వేసి ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న దానిలో గోరువెచ్చగా ఉన్న పోపును వేసుకోండి. పోపు అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా కూడా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పచ్చడిని 1 గాజు సీసాలో పెట్టుకుని 3 డేస్ తర్వాత ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకుని తక్కువైతే కొంచెం యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లో దొరుకుతాయి కదా ఉసిరికాయలతో, కంపల్సరీ చట్నీ తయారు చేసుకోండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.